హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ మాధురి. ఈరోజు మనం పొన్నగంటి కూర, పెసరపప్పు పొడి కూర నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా పెసరపప్పును కొంచెం ఉడికించుకొని పెట్టుకోవాలి. పూర్తి మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, టమాటా, ఎల్లిపాయలు, అల్లం ఎల్లిగడ్డ. ఈ పొన్నగంటి కూర మన ఇంట్లో తొట్టిలో పెరిగినదండి. ముక్కలు కోసుకొని కట్ చేసి పెట్టినాము. కరివేపాకు కూడా ఇంట్లో అయినదే. పసుపు, కారం, ఉప్పు. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాము. నేను ఇది మట్టి పాత్రలో ఎక్కువ ఉపయోగిస్తున్నాను. ఈ మధ్యన మట్టి పాత్రలో చేసుకుందాము. ఒకసారి ట్రై చేద్దాము. నూనె కాగిద్దండి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఉల్లిగడ్డ, కొంచెం వేగనివ్వాలి. కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ ఇప్పటికప్పుడు దంచుకొని ఉంటే చాలా మంచిగా ఉంటుందండి. ఇది కరివేపాకు వేసినాం కదండి. మనము పోరింపులో కొంచెము ఉప్పు వేసాము. కొంచెం మాడదు. ఎప్పటికైనా పోపులో ఉప్పు వేస్తే మాడదు, ఉల్లిగడ్డ మాడదు. కొంచెం పసుపు, కొంచెము గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఎక్కువ మంది పోపులో ఉప్పు వేయరు. ఏంటంటే ఉప్పు వేస్తే ఉల్లిగడ్డలు మారవన్నట్టు, అంతే. అందుకే పోరింపులో ఉప్పు వేస్తాం. ఇది కొంచెం కలర్ మారగానే మనం ఈ పెసరపప్పు పొన్నగంటి కూడా దాంట్లో వేసేయాలి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ నూరి పెట్టుకున్నాను. అప్పటికప్పుడు నూరి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డండి. అల్లం కొంచెం వేగగానే పొన్నగంటి కూర వేసేయాలి. ఎల్లిపాయలు కూడా కొత్త ఎల్లిపాయలు కొంచెం పచ్చ దంచుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి. ఆకుకూరలో ఎల్లిగడ్డ చాలా వేస్తే చాలా బాగుంటుందండి. ఎక్కువ వేయాలి. పూర్తి మెత్తగా కాకుండా, ఎల్లిపాయ కాకుండా కొంచెం ఇలా దంచుకొని వేసేయాలి. చాలా బాగుంటుంది. ఇది వేగింది. ఇవి మాడదు. మనము ఇంత కొంచెం సేపు పెట్టినా కానీ మాడదు అది. ఎందుకంటే ఉప్పు వేసినాం కదా, అందుకని పోపులో మాడదు. ఇప్పుడు పొన్నగంటి కూర కడిగి పెట్టుకుని వేసేస్తారు. స్టవ్ చిన్నగానే పెట్టాలండి. పెద్దగా పెడితే మళ్ళీ ఇది పగిలిపోతుంది. చిన్నగా పెట్టాలి. పొన్నగంటి కూర తెలుసు కదండి అందరికీ, కళ్ళకి ఎంత ఆరోగ్యం. అది మా ఇంట్లోనే అనుకోకుండా తొట్లో పెరిగిపోయింది. వారంలో 3 times తింటామండి మేము. ఇది కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇలా మూత పెట్టి వచ్చేయమండి. కూర కొంచెం దగ్గరికి వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఎల్లిపాయలు దంచుకున్న ఓన్లీ ఎల్లిపాయలు, అల్లం కాదు, ఎల్లిపాయలు మాత్రమే. ఎల్లిపాయలు, ఈ టమాటా వేసి దగ్గర పెట్టాలి. టమాటా దగ్గరికి అయినాక మనం కూర మొత్తం దగ్గరికి అయినాక ఈ పెసరపప్పు వేయాలి. ఇప్పుడు లాస్ట్కు మూత పెట్టేద్దాము.
పక్కన ఇప్పుడు అన్నం అవుతుందండి. అన్నం కొత్త బియ్యం కదా, మెత్తగా కాకుండా కొంచెం నూనె వేయాలి, పొడి పొడిగా వస్తుంది. అన్నము అతుక్కోదు, కొత్త బియ్యము అతుక్కుంటుంది కదా, ముద్ద ముద్ద అవుతుంది కదా. మనం కొంచెం 2 చుక్కల నూనె వేస్తే అతుక్కోదు అన్నట్టు, అది ఉడుకుతుంది. టమాటా దగ్గరికి అంటే టమాటా ఉడకాలండి ఫస్ట్. మనకు టమాటా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో పెసరపప్పు వేసుకోవచ్చు. ఉడికించిన పెసరపప్పు వేసేసుకుంటాం. దీంట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ధనియాల పొడి కలిపి, ఇంకా మళ్ళీ ఎక్కువ కలిపితే మెత్తగా అయిపోతుంది, కలిపొద్దు. ఇలాగే మూత ఒక 5 మినిట్స్ వెనక బంద్ చేస్తే అయిపోతుంది. అన్నం అయిపోయింది. మనం గంజి ఉంచినాం ఈరోజు. గంజిలో మనం వేస్ట్ కాకుండా దీంట్లో అంబలి పిండి, తైద పిండి నానబెడతాం అనుకోండి, 1 గంట సేపు అయినాక మనం దీంతో అంబలి చేసుకోవచ్చు. ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి, కూర అయిపోయింది. కట్టు మనం కలిపితే మెత్తగా అవుతుంది, కలపొద్దు. మనం పెసరపప్పు వేసినామంటే ఒక్కసారి ఇట్లా కలిపి సిమ్లో పెట్టాలి, అంతే. అన్నం అయిపోయింది ఇంకా పొన్నగంటి కూర రెడీ అండి, అయిపోయింది. అన్నంలో వేసుకొని తినొచ్చు, చపాతీలో తినొచ్చు, రొట్టెలో తినొచ్చు, అన్నంలో కూడా తింటే చాలా బాగుంటుందండి ఇది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.